ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరి ప్రీతమ నాయకులు ఎన్డీఏ శాసనసభాపక్ష నేత పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న 12వ తారీఖున గవర్నర్ గారితో ప్రధానమంత్రి గారి సమక్షంలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల ముందు ఎన్డీఏ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం 5 ఫైళ్ళ మీద నిన్నను బాధ్యత తీసుకొని సచివాలయంలో సీఎంగా తన కుర్చీలో కూర్చొని బాధ్యత తీసుకున్న వెంటనే 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టి తమ యొక్క దిక్సూచిని గొప్పతనాన్ని ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి హెచ్ఆర్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తరపున శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైంది. మనందరికీ తెలుసు, సుమారు 42 సంవత్సరాల రాజకీయ పరిజ్ఞానం, దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి నాయకులు 72 సంవత్సరాల వయసులో కూడా 10 సంవత్సరాల వయసు కుర్రోడిలాగా ఆలోచించే పరిజ్ఞానం, మేధాశక్తి, శారీరక దృఢత్వం కలిపి రెండు 2014లో 2 ముక్కలైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక దిక్సూచిగా ముందుకొచ్చి అవతల అమరావతిని, ఇతర పోలవరం ప్రాజెక్టు, అదే సమయంలో ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా 2 కళ్ళులా చూసుకొని 2014 నుంచి 2019 వరకు ఆయన చేసినటువంటి పరిపాలనా విధానం 2019లో అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థలన్నీ నాశనం చేసి అమరావతిని పూర్తి కాకుండా అడ్డుకొని పోలవరం పూర్తి కాకుండా ఆపేసి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని ఒక 25 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళిపోయిన వైనం మనందరం చూసాం. దీన్ని చూసి భరించలేక ఆ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలందరూ ముక్త కంఠంతో అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా విసిగి వేసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయగలరు, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకెళ్తుందని భావించి మనందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, సహకారం, చంద్రబాబు నాయుడు గారి దిక్సూచి, గొప్పదనం, ఈ 3 కలిపి ఎన్డీఏగా ఏర్పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు సంపాదించేవంటే చరిత్ర సృష్టించబడింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఇటువంటి సందర్భాన్ని, ఇటువంటి విజయాన్ని ఎప్పుడు చూసి ఉండలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంత గొప్పగా ఉంటుందని, ప్రజా సంక్షేమం, ప్రజల కోసం ఆలోచించే నాయకుల కోసం ప్రజా తీర్పు ఇంత గొప్పగా ఉంటుందని ప్రజలందరూ మరొకసారి రుజువు చేశారు. అటువంటి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను తూచా తప్పకుండా పాటించాలి అన్న మాట ప్రకారం మనం
పనిచేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా ఓర్చుకొని ఇంకా రాటుదేలి మనం చేయవలసింది, ప్రభుత్వం ఏర్పరిచింది, మనం గెలిపించింది, మనం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, కక్షలు తెచ్చుకోవడం కాదు. వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు మనం చేయకూడదు. మన ప్రజలు గెలిపించింది ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ముందడుగు వేయాలనే ఒక మంచి ఆలోచనతో మొన్న జరిగినటువంటి 11వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి NDLP మీటింగ్లో శాసనసభాపక్ష నేతలందరితో కూడా, శాసనసభ్యులు కొత్తగా ఎన్నుకోబడిన శాసనసభ్యులందరికీ కూడా ఒక మార్గనిర్దేశకం చేసి 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 13వ తేదీనే బాధ్యతలు తీసుకుని వెనువెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం ఏదైతే పెడతానన్నారో DSC మీద, ఈరోజు యువతకి నిరుద్యోగులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మెగా DSC పై తొలి సంతకం చేశారు.